నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రూపాయి విలువ జారుడు బల్లపై నిరంతరంగా జారుతూనే ఉంది. దేశీయ గణాంకాలకు ఢోకా లేదని కేంద్రం చెప్తున్నా మన కరెన్సీ విలువ మాత్రం పెరగడం లేదు. మరోవైపు అంతర్జాతీయ అనిశ్చితులు రూపాయికి మరింత భారంగా మారుతున్నాయి. ప్రధాన కరెన్సీలన్నింటిలోనూ రూపాయి ఓవర్ సెన్సిటివ్ అయిపోయింది అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు రూపాయి పతనానికి రీజన్ ఏంటి? దీని ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది? ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్పై ఆశావహ అంచనాలున్న రూపాయి పతనం మాత్రం కొనసాగుతూనే ఉంది. నెల రోజుల క్రితమే డాలర్తో పోలిస్తే 90 మార్కు దాటిన రూపాయి ఇప్పుడు ఏకంగా 91 మార్కు కూడా దాటేయడం ఆర్థికవేత్తల్ని కలవరపరుస్తోంది. దీనికి తోడు మిగతా దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి ఎక్కువగా బలహీనపడటం కూడా చర్చనీయాంశంగా మారింది. మన కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్, అన్నింటిలోనూ అమెరికాతో పోలిక పెట్టుకోవడం మనకు అలవాటే. కానీ కరెన్సీ విషయంలో మాత్రం మనమే కాదు, ఏ దేశమైనా డాలర్తో పోల్చుకునే తమ కరెన్సీ విలువను లెక్కగడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గర అవసరమైనన్ని డాలర్ల నిల్వలుండడం తప్పనిసరి. అలా లేకపోతే సదరు దేశాలు సంక్షోభంలో జారిపోయే ప్రమాదం ఉంటుంది. మనలాంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఆ డాలర్ రిజర్వులు ఇంకా కీలకం. పైగా మనకు అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాకు మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఎప్పుడూ వాణిజ్య లోటు తప్పడం లేదు. ఇప్పుడు రూపాయి పతనం కావడం మూలిగే నక్కపై తాటిబండు పడ్డట్టే. డాలర్ విలువ పెరగడంతో దిగుమతులు మనకు మరింత భారమవుతాయి. అలాగే విదేశీ విద్య కూడా ప్రియం కానుంది. రూపాయి పతనం ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. కొన్నాళ్లుగా దీనికి పూర్వరంగం సిద్ధమవుతోంది. రూపాయి పతనం విషయంలో తెర ముందు జరిగేదొకటి, తెర వెనుక జరిగేదొకటి అనే అభిప్రాయం కూడా ఉంది. పైపైన అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా కాస్త లోతుకు వెళ్లి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ బలహీనతలు తేటతెల్లమవుతాయని, అవే రూపాయి పుట్టిముంచుతున్నాయని చెబుతున్నారు. మన ఆర్థిక పునాదులు స్ట్రాంగ్ అని ప్రభుత్వం చెబుతున్నా ఆ ప్రభావం రూపాయి మారకం రేటుపై కనిపించడం లేదు. డాలర్తో రూపాయి మారకం రేటు రోజురోజుకి దిగజారిపోతోంది. బుధవారం అమెరికా డాలర్తో రూపాయి మారకం రేటు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ మారకంలో ఒక్కరోజే 68 పైసలు నష్టపోయి 91.65 వద్ద ముగిసింది. గత ఏడాది నవంబర్ 21 తర్వాత డాలర్తో రూపాయి విలువ ఒకే రోజు ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. ఆ రోజు డాలర్తో రూపాయి మారకం రేటు 98 పైసలు నష్టపోయింది. బుధవారం ఇంట్రాడేలో ఒక దశలో రూపాయి మారకం రేటు 91.74 వరకు నష్టపోయింది. పెట్టుబడుల ప్రవాహంలో నెలకొన్న ఆటుపోట్లతో భారత్తో సహా అనేక వర్ధమాన దేశాల కరెన్సీలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం ప్రధానాధికారి అభిషేక్ బైసన్ చెప్పారు. ఈ నెలలో ఇప్పటివరకు డాలర్తో రూపాయి మారకం రేట్ 1.5% మేర క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో డాలర్తో రూపాయి మారకం రేటు మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ప్రకటనతో రూపాయి తాత్కాలికంగా కోలుకున్నా అది కేవలం 15 పైసలే బలపడింది. మరి తుమ్మితే ఊడే ముక్కులా తయారైన రూపాయి విలువ మళ్లీ ఎప్పటికి పురోగమనంలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది. గ్రీన్లాండ్పై అమెరికా, EU దేశాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న బేర్ ఆపరేటర్ల పట్టు, FPIల అమ్మకాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం రేటును కుంగదీస్తున్నాయి. ఏదో ఒక ప్రధాన సానుకూల పరిణామం చోటు చేసుకోకపోతే డాలర్ మారకంలో రూపాయి త్వరలోనే 92 మార్కును అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి పతనంతో బంగారం, వెండి, చమురు వంటి వస్తువుల దిగుమతులు మరింత భారం కానున్నాయి. విదేశాల్లో తమ పిల్లలను చదివించే తల్లిదండ్రులపైన మరింత భారం పడనుంది. విదేశీ సరుకులు ఇష్టపడే వినియోగదారులపైన అదనపు భారం తప్పదు. అయితే డాలర్తో రూపాయి మారకం రేటు పతనం డీలా పడిన మన ఎగుమతులు కొద్దో గొప్ప కలిసి రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల తరుణంలో ఈ పరిణామం మన ఎగుమతులకు గుడ్డులో మెల్లలా తోడ్పడనుంది. రూపాయి పతనానికి ప్రధానంగా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల అమ్మకాల వెల్లువ ఒక కారణంగా ఉంది. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. కేవలం జనవరి 19వ తేదీన సుమారు 3,262 కోట్ల రూపాయల విలువైన షేర్లను వీరు విక్రయించారు. విదేశీయులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పుడు డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ సహజంగానే తగ్గుతుంది. ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల చట్టబద్ధతపై US సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ టారిఫ్ల వల్ల ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ప్రస్తుతం మార్కెట్లు రిస్క్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని రూపాయి మరింత పడిపోకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దిగుమతిదారులు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ డాలర్లను కొనుగోలు చేస్తుండడం రూపాయిపై భారాన్ని మరింత పెంచుతోందని వెల్లడైంది. రూపాయి విలువ క్షీణతతో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2014లో డాలర్తో రూపాయి మారకం విలువ 58.66గా ఉంది. ప్రస్తుతం ఇది 91.65కు పడిపోయింది. అంటే గడిచిన 11.5 రూపాయి 57% మేర పతనమైంది. ఈ ఏడాదిలో అంటే గడిచిన 21 రోజుల్లో రూపాయి విలువ 1.77 మేర పతనమైందని, దీంతో ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీల్లో రెండోదిగా రూపాయి నిలిచిందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నప్పటికీ రూపాయి ఒత్తిడికి గురవడం ఆశ్చర్యకర పరిణామంగా చూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో సగటు వృద్ధి 8%గా నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.5%కి పైగా ఉంటుందని అంచనా. అయినా సరే విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే సానుకూల పరిణామం కంటే ప్రతికూల పరిణామాలకే రూపాయి విలువ ఎక్కువగా ప్రభావితమవుతోందని తేలిపోతోంది. గత 3.5 దశాబ్దాలుగా మన ఆర్థిక వ్యవస్థ అమెరికాపై అతిగా ఆధారపడడం, ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని అదే అమెరికాతో మన సంబంధాలు క్షీణించడం పెట్టుబడిదారులను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇండియా యుఎస్ వ్యూహకర్తలు పిల్లి ఎలుక ఆట ఆడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఈ పోకడ ఎటు దారి తీస్తుందనే భయాలు వ్యవస్థలో నెలకొన్నాయి. ఈ భయాల ప్రభావం రూపాయి విలువపై బలంగా పడుతోంది. ఓవైపు ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు కేంద్రం ఎప్పటికప్పుడు మన బలాలను గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చే పనిలో పడింది. కానీ ఈ టగ్ ఆఫ్ వార్ ఎంతకాలం అనే నిరాశ మదుపర్లను ముంచేస్తోంది. మొదట్లో ఏదో కొద్ది రోజులు పట్టు బిగిస్తారు, తర్వాత వదిలేస్తారనే ధోరణి ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ 2 దేశాల వైఖరిలోనూ పీఠముడు బిగుసుకుంటుండడం ఆర్థిక వ్యవస్థకు తప్పుడు సంకేతాలు పంపుతోందనే వాదన వినిపిస్తోంది. రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, ఎగుమతులు దిగుమతుల గురించి మనకేం సంబంధం అనుకోవడానికి లేదు. రూపాయి పడిపోవడం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం పడబోతోంది. పలు వస్తువుల ధరలు పైకి చేరనున్నాయి. అలాగే కొన్నింటి ధరలు దిగిరానున్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో బలహీనపడితే అది సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అంటే నేరుగానే సామాన్యులకు రూపాయి పోటు తప్పదని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రూపాయి విలువ పడిపోతే మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పైకి చేరతాయి. విదేశీ మార్కెట్లలో రూపాయి విలువ తగ్గడమే దీనికి కారణం. రూపాయి పతనంతో విదేశాల నుంచి మనం దిగుమతులపై ఆధారపడే ప్రతి వస్తువు ప్రియమవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పైకి చేరతాయి. భారత్ చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ తగ్గితే చమురు కంపెనీలు ఎక్కువ రూపాయలు చెల్లించి ముడి చమురు కొనాల్సి వస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు. ఇంకా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు వంటి తదితర ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు విదేశాల నుంచి వస్తాయి. దీంతో వీటి ధరలు కూడా భారీగా పెరుగుతాయి. అలాగే వంట నూనె ధరలు కూడా ఝలకివ్వచ్చు. పామాయిల్ సహా ఇతర వంట నూనెలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దీంతో వీటి ధరలు కూడా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉన్నా రూపాయి బలహీనపడడం వల్ల మన దేశంలో బంగారం ధర పెరుగుతోంది. అలాంటిది గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగితే రూపాయి పడిపోయినప్పుడు పసిడి రేటు మన దేశంలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా విదేశాల్లో చదువుకునే విద్యార్థులు కట్టే ఫీజులు, విదేశీ టూర్ల ఖర్చులు భారంగా మారతాయి. అదే సమయంలో రూపాయి పతనం ఐటీ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలు తమ సేవలను విదేశాలకు అమ్ముతాయి. వారికి ఆదాయం డాలర్లలో వస్తుంది కాబట్టి రూపాయి పడిపోయినప్పుడు వారికి ఎక్కువ రూపాయలు మిగులుతాయి. ఇంకా ఫార్మా, టెక్స్టైల్స్, హస్తకళల వంటి వస్తువులను ఎగుమతి చేసే వారికి ఎక్కువ లాభం వస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉండేవారు తమ ఇంటికి పంపే డబ్బు విలువ పెరుగుతుంది. అందువల్ల ఇలా కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. రూపాయి పతనం విషయంలో ఈసారి ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే గతంలో రూపాయి పతనమైన తీరుకి ఇప్పటి పతనానికి నిర్దిష్టమైన తేడా ఉంది. గతంలో డాలర్తో పోలిస్తే మిగతా కరెన్సీలు బలహీనపడినప్పుడు రూపాయి కూడా పతనమైంది. కానీ ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగానే ఉన్నా కూడా రూపాయి మాత్రం వేగంగా పతనమవుతోంది. ఇక స్వతంత్ర భారత ప్రస్థానంలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనమైన తీరును చూస్తే నిరంతర తిరోగమనమే కనిపిస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో డాలర్తో రూపాయి మారకం విలువ ₹3.30. 3 దశాబ్దాల తర్వాత 1977లో అది 8.334కు చేరింది. మరో 30 ఏళ్లకు అంటే 2007 నాటికి 43.95గా ఉంది. అదే 2020లో ₹73.23గా ఉంది. 2021లో 74.56గా, 2022లో 82.76గా, 2023లో ₹83.04గా, 2024లో 83.28గా ఉంది. ఇప్పుడు ఏకంగా 91.6కు చేరి పతనం లోతుల్ని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే విషయాన్ని కొందరు నిపుణులు ఊహిస్తున్నారు. వీరి అంచనా ప్రకారం వడ్డీ రేట్లపై యథాతథ స్థితి, భవిష్యత్ రేట్లపై తటస్థ వైఖరి రెండూ పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు సాయపడొచ్చు. డాలర్కు బదులు రూపాయితో విదేశీ వాణిజ్యం చేయడం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీనికోసం ఆర్బీఐ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆచరణలోకి రాలేదు. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే దిగుమతి బిల్లు తగ్గించుకోవాలనే అభిప్రాయాలున్నాయి. మనం ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.
వీటిలో దేన్ని తగ్గించుకునే పరిస్థితి లేదు. చమురు ప్రభావం డైరెక్ట్గా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే నిల్వలు తగ్గిపోతాయి. అది కూడా ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం కారణంగా ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. రూపాయి పతనం విషయంలో గత అనుభవాన్ని చూస్తే ప్రతిసారి ఒకేలాంటి ప్రభావం అయితే లేదని చెప్పాలి. రూపాయి పతనమైనప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, రూపాయి ఎంత వేగంగా కోలుకుంటుందనే అంశాల్ని బట్టి నష్టం అంచనా వేయాల్సి ఉంటుంది. ఏతావాత రూపాయి పతనంతో దిగుమతులు భారంగా మారడంతో పాటు ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కరెంటు ఖాతాలోటు, నియంత్రణ లక్ష్యం అదుపు తప్పవచ్చు. అంతేకాదు, దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు పెరిగితే ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించడం మరింత సవాలుగా మారుతుంది. ధరల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా పెంచాల్సి రావచ్చు. తత్ఫలితంగా రుణాలు మరింత ప్రియమవుతాయి. వ్యవస్థలో నిధుల లభ్యత తగ్గితే కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. మన దేశం వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన సరళీకృత విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి దాదాపు గత 10 సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిమితులు అందుకు అడ్డు రావడంతో ఈ విధానం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందనేది వాస్తవం. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే కరెన్సీగా డాలర్ చలామణి అవుతోంది. దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత కరెన్సీ అధికంగా ఉపయోగించాల్సి వస్తోంది. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడి కార్యకలాపాల లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. దాంతో భారత్కు రావాల్సిన అనేక లాభాలు సగానికి సగం తగ్గిపోతున్నాయనేది వాస్తవం. పనిలో పనిగా మన ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలు, సర్కారీ ఆర్థిక వ్యూహాన్ని మరింత లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా గణాంకాలన్నీ అయితే సానుకూలంగా లేదంటే ప్రతికూలంగా ఉండాలి. అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థ స్థితి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అందుకు భిన్నంగా మిశ్రమ గణాంకాలుండడం అనవసర గందరగోళానికి దారితీస్తుంది. ఈ అయోమయానికి వీలైనంత త్వరగా తెరదించకపోతే ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట ప్రస్తుత రూపాయి పతనాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న కారణాన్ని కనిపెడితే గానీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తట్టే అవకాశం లేదు. ఇందుకోసం కేంద్రం, ఆర్బీఐ, మార్కెట్ నియంత్రణ సంస్థలు, ఆర్థికవేత్తలతో సమగ్ర సంప్రదింపులు, చర్చలు జరపాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ ఆర్థిక మేధోమథనంలోనే రూపాయి విలువ పతనం సమస్యకు పరిష్కారాలు దొరకొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి ఇంతకు ప్రభుత్వం మనసులో ఏముందనేది తేలాల్సి ఉంది. రూపాయి పతనం తరుణంలో ఇటీవలే మన గణాంకాలపై ఐఎంఎఫ్ వెలిబుచ్చిన సందేహాలను కొందరు గుర్తు చేస్తున్నారు. మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అన్న అభిప్రాయాలు వచ్చాయి. కానీ ఐఎంఎఫ్ అబ్జర్వేషన్స్ ను మనం లైట్ తీసుకున్నా విదేశీ మదుపర్లు సీరియస్ గా తీసుకున్నారేమో అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మన గణాంకాల విశ్వసనీయత విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఊపందుకుంది. 2030 నాటికి దేశ జీడీపీ $7.3 ట్రిలియన్ ఉండొచ్చని మన ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఐఎంఎఫ్ మాత్రం మన జీడీపీ, నేషనల్ అకౌంట్స్ డేటాకు సి రేటింగ్ ఇవ్వడం ద్వారా దాని ఖచ్చితత్వంపై సందేహాలు లేవనెత్తింది. ఈ డేటాను ఐఎంఎఫ్ 4 వర్గాలుగా విభజిస్తుంది. సి గ్రేడ్ అంటే డేటాలో కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం. నవంబర్ 26న విడుదలైన ఒక నివేదికలో భారత్కు సి గ్రేడ్ ఇచ్చింది ఐఎంఎఫ్. 8.2% వృద్ధి రేటు గణాంకాలు వచ్చిన తర్వాత కూడా షేర్ మార్కెట్లో ఆశించినంత ఉత్సాహం కనిపించకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐఎంఎఫ్ గ్రేడింగ్కు మదుపర్ల స్పందనకు పొంతన కుదిరిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రూపాయి బలహీనత అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్ట తగ్గుతోందని సూచిస్తోంది. ఐఎంఎఫ్ గ్రేడింగ్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే 10 ఏళ్ల క్రితం రఘురామరాజన్ హెచ్చరించిన తప్పుడు లెక్కల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. మరోవైపు భారత జీడీపీ వృద్ధి రేటు, రూపాయి బలహీనతను కలిపి చూడడం సరైన అంచనా కాదని వాదించేవారు లేకపోలేదు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం జీడీపీ పెరుగుదలకు కారణమని వారు చెబుతున్నారు. ఇటీవల ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతర్జాతీయ డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. నిజానికి 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది అంచనాల కంటే చాలా ఎక్కువ. అంతకుముందే ఏడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.6%గా ఉండడంతో ఇది నిజమే అనుకోవాలనే వాదన వినిపిస్తోంది. గత 6 నెలల్లో అది అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు వినియోగం పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం. దీని కారణంగా విచక్షణ వ్యయం కూడా పెరుగుతోంది. భారత వృద్ధి అంచనాను క్రిసిల్ 6.5% నుంచి 7%కి పెంచింది. ఇటీవలే భారత్ భవిష్యత్ వృద్ధి గణాంకాలను కూడా సర్కార్తో పాటు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా పెంచాయి. ఈ వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఒకటి మాత్రం రూఢి అయింది. మన వృద్ధి గణాంకాలు ఆకట్టుకునేలాగే ఉన్నాయి. అదే సమయంలో వాటి విశ్వసనీయత గురించి కూడా సందేహాలున్నాయి. జీడీపీ గణన నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది ఐఎంఎఫ్. దీనికి స్పష్టమైన కారణాలు కూడా చెప్పింది. దేశ అసంఘటిత రంగానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ప్రస్తుతం జీడీపీని 2011-12 నాటి డేటా ఆధారంగా లెక్కించారు. ఇది పాతది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా అప్డేట్ చేయలేదు. ఉత్పత్తి, వ్యయ పద్ధతిలో గణనీయమైన అసమానతలున్నాయి.
రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఏకీకృత డేటా 2019 తర్వాత అందుబాటులో లేదు. ఈ కారణాల వల్ల మన జీడీపీ డేటా విశ్వసనీయత బలహీనంగా ఉంది. అందుకే చాలామంది 8.2% వృద్ధి రేటును అంగీకరించట్లేదు. సాధారణంగా అయితే జీడీపీ వృద్ధి అన్ని ఆర్థిక సూచీలను ప్రతిబింబిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ నుంచి పనితీరు చూపుతోందని సూచిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ త్రైమాసికంలో ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపిందనే కారణాలు కూడా ఘనంగా చూపుతున్నారు. ఇప్పుడు ఐఎంఎఫ్ గ్రేడింగ్ ఆలస్యంగా వెలుగు చూశాక కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వీటికి రూపాయి పతనంతో పాటు మదుపర్ల అనాసక్తి మరింత బలాన్నిస్తోన్నాయి. మరోవైపు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన కేంద్రం ఐఎంఎఫ్ గ్రేడింగ్ గురించి స్పందించకుండా కేవలం రూపాయి పతనంతో ఆందోళన అక్కర్లేదన్న స్పందనకు పరిమితం కావడం ఎవరికీ అంతు చిక్కడం లేదు. మొత్తం మీద కొంతకాలంగా మన ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న మాట నిజమే అయినా అందులో వాస్తవ బలం ఎంత, ఊహించుకుంటున్నది ఎంత అనే కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఏదైనా విశేష పరిణామం జరిగితే దానికంటూ కొన్ని ప్రతిస్పందనలుంటాయి. కానీ మన జీడీపీ గణాంకాలు మన అంచనాలనే దాటేయడం అనూహ్యమైతే అందుకు మార్కెట్ల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడం కూడా చిత్రంగానే ఉంది. మన మదుపర్ల సంగతి కాసేపు పక్కన పెడితే విదేశీ ఇన్వెస్టర్లు కూడా మన జీడీపీ గణాంకాల్ని పట్టించుకోకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కొత్తగా మన మార్కెట్లో నిధులు గుమ్మరించడానికి ఆసక్తిగా లేరు. 4 రోజులుగా వరుసగా కొనసాగుతున్న మార్కెట్ల పతనానికి అడ్డుకట్ట పడేదెప్పుడు అనే ప్రశ్నకు ఇప్పుడు సూటిగా సమాధానం చెప్పడం కష్టమే. ఇటీవల అంతర్జాతీయంగా భారత్ తీరు, విదేశాలు మనల్ని చూస్తున్న తీరు కూడా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ పరపతి పెరిగింది. ఆర్థికంగా మన వృద్ధి గాథ అందరికీ స్ఫూర్తినిస్తుందన్న మాట కాదనలేని నిజం. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఇరుసులా మారిందని సాక్షాత్తు ఐఎంఎఫ్ గతంలో చెప్పింది. కానీ అదే సమయంలో ప్రపంచానికి మన కరెన్సీ రూపాయి ఎప్పుడూ వెలుగురేఖగా మారలేదనే మాట కూడా వాస్తవమే. పైగా ఓ అంశంలో కాస్త సానుకూల ప్రకటనలు రాగానే వాటిని మొత్తం వ్యవస్థకు అన్వయిస్తున్నారే గానీ అంతర్జాతీయ సంస్థలు ప్రతి అంశాన్ని విడిగా చూస్తాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రూపాయి పతనం విషయంలో భిన్న వాదనలున్నాయి. విదేశీయులు ఒకలా, మనం మరోలా ఆలోచిస్తున్నాం. ఇదేదో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన తేడా కాదు. స్వతంత్ర భారత్ ప్రస్థానంలో అడుగడుగునా మన ఆర్థిక వ్యవస్థ ప్రతి మలుపులోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. తిండి గింజలు లేని స్థితి నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ ఎదిగిన తీరు ప్రశంసాపూర్వకమే. అదే సమయంలో రూపాయి విలువ మాత్రం తిరోగమనంలోనే ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే భారత్ వృద్ధి, రూపాయి పతనం విలోమానుపాతంలో ఉన్నాయి. ఇక్కడ కూడా అమెరికా ఉదాహరణ తీసుకుంటే అమెరికా ఆర్థిక స్థితి బలంగా ఉన్న ప్రతిసారి డాలర్ బలంగా ఉంటుంది. డాలర్ బలహీనపడిందంటే అమెరికా ఒడిదుడుకుల్లో ఉందనే అర్థం. కానీ భారత విషయంలో రూపాయి విలువ ఆ స్థాయిలో మన ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని ప్రతిబింబించడం లేదు. అందుకని రూపాయి పతనాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టి రూపాయిని మళ్లీ పురోగమన బాట పట్టించాల్సిన అవసరం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.